రాజమహేంద్రవరం 2 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు అయిన నమోదు. ఏ విధంగా ఇది కేసు మీకు చూపెడుతున్నాను. ఈ కేసు కూడా మీకు వివరాలు చూపెడుతున్నాను. ఇది రాజబోడన్న మీద అయినటువంటి కేసు. చూడండి ఎంత దారుణము. ఇది ఎవరి మీద అయింది? రాజబోడన్న మీద అయినటువంటి కేసు. అమెరికాలో ఉన్నటువంటి బిఎన్ఎస్ యాక్ట్ ఈస్ట్ గోదావరికి సంబంధించినటువంటి పిఎస్ రాజమండ్రి 3 టౌన్ పోలీసులు అయింది. ఆయన మీద జరిగినటువంటి ఎఫ్ఐఆర్ నెంబరు 145/2025. ఆయన మీద పెట్టినటువంటి సెక్షన్ 196/352 బిఎన్ఎస్ 67 ఐటీఏ యాక్ట్ 2008లో వచ్చినటువంటి యాక్ట్ ప్రకారమైన కేసు అయింది. రాజబోడన్న మీద అయినటువంటి కేసు. అన్నతోని మాట్లాడే ప్రయత్నం చేద్దాం. లైన్లో తీసుకో ప్రయాణం. చూడండి ఎంత దారుణంగా ఉందో. ప్రశ్నిస్తే కేసు. రాజబోడ క్లిప్స్ ఫేస్బుక్ ఐడి యూజర్. ఆయన ఏమనేసారు? సీరియల్ నెంబర్ 1. ఇక్కడ నేమ్ వచ్చేసి రాజబోడ. ఫేస్బుక్ ఆయన ఏదైతే ఫేస్బుక్లో మాట్లాడినో ఆ మాట్లాడినటువంటి ఆధారాల సాక్షిగా ఫేస్బుక్లో మాట్లాడిన దాని మీద చేసిళ్ళు. మరి ఒక్కొక్కరు ఇష్టానుసారంగా మాట్లాడలేదు కదా. మరి వాళ్ళందరి పరిస్థితి ఏంది? మరి వాళ్ళందరినీ నిజంగా ఐడెంటిఫై చేయాలి కదా. ఓన్లీ ప్రశ్నించేటువంటి వ్యక్తుల మీదనే మీరు కేసులు ఎఫ్ఐఆర్లు చేసుకుంటే మరి భయంకరంగా మాట్లాడినటువంటి వాళ్ళందరి మీద కూడా కేసులు కావాలి కదా. ఇదే తరహాలో కేసులు కావాలి కదా. మరి ఎందుకు కేసులు చేయలేకపోయాళ్ళు? వాళ్ళకు వేరే అయినా చట్టం ఉందా? చూడండి ప్రశ్నించే గొంతుకుల మీద ఏ విధంగా అయితే కేసులు పెట్టిలో మీకు చూపెడుతున్నాను. ఇక్కడ చూడండి రాజబోడ అన్న మీద ఎఫ్ఐఆర్ అనేటువంటి కాపీ సీరియల్ నెంబర్ రాజబోడ. చూడండి ఆయన అమెరికాలో ఉన్నటువంటి వ్యక్తి మీద కేసు పెట్టడం జరిగింది. ఇంత స్పష్టంగా నేను ఎవిడెన్స్తో రాస్తున్నాను కదా. మరి మమ్మల్ని మా పైన కూడా కేసులు పెట్టారు కదా. చూడండి ఎంత దారుణంగా ఉందో. సొమ్ము ఒకటిది సోకొకటిది అన్నట్టుగా. చూడండి ఎంత దారుణంగా ఉందో. క్రైస్తవ సమాజమా గమనించండి, ప్రశ్నించండి. ఎంత దారుణంగా ఉందో. ప్రశ్నిస్తే కేసులు జైళ్ళు అంటే ఇవాళ ఎవ్వరు కూడా భూమి మీద ఎవ్వరు బతకరు. ఇవాళ జైలు జరిపోవు, పోలీసు వ్యవస్థ కూడా జరిపోదు. ఇవాళ ఉన్నటువంటి నేపథ్యంలో ఎంత కుట్రలు ఎంత కుతంత్రాలు చేస్తున్నారో చూడండి. చూడండి ఎంత దారుణంగా ఉందో. రాజబోడ అన్న కూడా అమెరికా నుంచి లైవ్లోకి వచ్చిండు. అన్నయ్య గుడ్ మార్నింగ్ అన్న. ప్రైజ్ లార్డ్, జై భీమ్. గుడ్ మార్నింగ్ బ్రదర్, జై భీమ్. అన్న బాగున్నారు అన్న? బాగున్నా బ్రదర్. ప్రపంచవ్యాప్తంగా నువ్వు ప్రపంచాన్ని చదువుతున్నావు. నువ్వు అత్యున్నతమైనటువంటి దేశంలో ఉన్నప్పటికీ నిన్ను ఇక్కడ ఉన్నటువంటి తెలుగు రాష్ట్రాలు గుండెలు పెట్టుకున్నారన్న. నీ మీద అయినటువంటి కేసును కూడా అందరూ కూడా దాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఇవాళ ఎంతోమంది మాట్లాడినటువంటి సందర్భాలు ఎవరి మీద కూడా కేసులు కాలేదు. ఎవరైతే ప్రవీణ్ పగడాల విషయంలో మాట్లాడే వ్యక్తుల మీదనే కేసులు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎఫ్ఐఆర్ అయింది. ఏ విధంగా దీని మీద ఏం చెప్పాలనుకుంటున్నావు అన్న? వాళ్ళు కేవలం నోరు మోయించే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళు అంటే వాళ్ళు చేసే దురాగతాలకి న్యాయం మాట్లాడడం నేరం అయిపోయింది అన్న. ఇక్కడ మీ మీద కాంప్లైంట్ ఇచ్చింది కూడా ఈశ్వర్ ఒక వసంత అనే ఆమె కూడా కాంప్లైంట్ ఇచ్చింది. ఆమె కాపు సామాజిక వర్గం. డెఫినెట్లీ పవన్ కళ్యాణ్ సంబంధించిన కాపు సామాజిక వర్గం. పవన్ కళ్యాణ్ ఏ సామాజిక వర్గం? కాపు సామాజిక వర్గం. రాజబోడన్ ఏ సామాజిక వర్గం? బహుజన సామాజిక వర్గం. రాజబోడన్ ఏంది? ఇంటలెక్చువల్. ఆయన ఎక్కడున్నా కూడా ప్రశ్నించేటువంటి గొంతుక. ఎవరికి అన్యాయం జరిగినా కూడా కొట్లాడుతారని. ఎవరికి అన్యాయం జరిగినా, ఓన్లీ క్రైస్తవ సమాజం గురించే కాదు, ఎవరి గురించి అన్యాయం జరిగినా రాజ్యాంగానికి లోబడి మాట్లాడేటువంటి గొంతుక మా రాజబోడన్నది. ఇవాళ ఉన్నటువంటి కేసు పెట్టింది ఎవరు? వసంత అనడం ఎవరు? ఈమె సంబంధించిన ఆమె సామాజిక వర్గం ఏంది? 30 సంవత్సరాలు ఆమె కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. ఆమెకు మనోభావాలు దెబ్బతిన్నాయట. ఈ అన్న మాట్లాడినటువంటి ఏదైతే ఫేస్బుక్లో మాట్లాడో ఆ ఫేస్బుక్లో మాట్లాడిన దానికి ఆమెకు ఇబ్బంది అయ్యి పవన్ కళ్యాణ్ కాపాడడం కోసము, పవన్ కళ్యాణ్ వర్గాన్ని కాపాడడం కోసం, కాపు సామాజిక వర్గాన్ని కాపాడడం కోసం ఇగో ఈ విధంగా కుట్ర చేసింది ఈమె. చూడండి కాపు సామాజిక వర్గం. ఈయన ఫాదర్ వచ్చి వెంకటేశ్వరరావు, ఆమె పేరు ఏ వసంత. ఇంకోది రాజమహేంద్రవరం ఈమెది. ఈమె సంబంధించినటువంటి వార్డు 5 కంబాల చెరువు దగ్గర ఉంటుంది ఈమె ఇల్లు. ఈస్ట్ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్లో పెట్టిల్లు. ఇది ఎవరి మీద అయింది? మన రాజబోడన్న మీద అయింది. రాజబోడన్న మీద ఏ విధంగా కేసు అయిందంటే 196/352 బిఎన్ఎస్ యాక్ట్ 67 ఐటీఏ 2008 ప్రకారంగా జరిగినటువంటి ఆ యాక్ట్ ప్రకారంగా అయింది. చూడండి రెడ్ విత్ యాక్ట్ అయింది. అన్న చూడండి ఎంత భయంకరంగా ఉంది. క్రైస్తవ సమాజం గమనించండి. ప్రశ్నించే గొంతుగా రాజబోడన్న, ప్రశ్నించే గొంతుగా రాజబోడన్న. ఇవాళ ఉన్నటువంటి హర్షకుమార్ మీద ఇవాళ పోలీసులు ఇష్టానుసారం గుంజుకోపోయారు. ఆ సందర్భంలో ఎవరు కూడా ప్రశ్నిస్తే ఆ విధంగా చేస్తారు. మన రాజబోడన్న కూడా లైవ్లో ఉన్నాడు. ఎందుకు నేను చెప్తున్నా అంటే
ఇలా మీ అందరికీ అర్థం కావాలి ఏ విధంగా ప్రశ్నిస్తే ఏ విధంగా కుట్రలు వేస్తున్నారు. మనం మొదటి నుంచి కూడా ముమ్మాటికి హత్య అని చెప్తున్నది కూడా రాజబోడను జేబీఎన్ టీవీ అన్న. చెప్పండి అన్న, ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇక అదే బ్రదర్, ఇది దుర్మార్గులు. మనకు ఓవరాల్ అర్థమవుతుంది ఏంటంటే ఎవరు న్యాయం మాట్లాడినా ఎవరు ప్రశ్నించినా అది ఏ సామాజిక వర్గమైనా పర్టికులర్ కమ్యూనిటీ కాదు, ఇంక్లూడింగ్ ఇది మెజారిటీ హిందువులు వేరు, సనాతన వాళ్ళు బ్రాహ్మణిజం వేరు. సో మెజారిటీ హిందువులను కూడా ఇబ్బంది పెడుతున్నారు ఈ బ్రాహ్మణిజం వాళ్ళు, మనవాదులు. సో ఎందుకంటే దోపిడీ చేసుకోవాలి, వాళ్ళ అన్యాయాన్ని ప్రశ్నించకూడదు. వేల సంవత్సరాల నుంచి అట్లనే ఉంచిండ్రు. మళ్ళీ ఇప్పుడు కూడా ఈ జనరేషన్ లో కూడా ఈ స్మార్ట్ యుగంలో స్మార్ట్ ఫోన్ అందరి దగ్గర ఒక్కొక్కరి దగ్గర 2-3 స్మార్ట్ ఫోన్లు వచ్చిన ఈ స్మార్ట్ యుగంలో కూడా మళ్ళీ వెనకట్లాగానే ఉంచే ప్రయత్నం చేస్తున్నారు. అధికారము దేశ సంపద ఆ 1-2% ఆ మనువాదుల దగ్గరనే ఉండాలి. మెజారిటీ బీసీ ఎస్సీ ఎస్టీలు శూద్రులు బహుజనులు వీళ్ళెవ్వరు ఏ కులం వారైనా ఏ మతం వారైనా వీళ్ళందరూ వాళ్ళ రాజ్యాంగమే అట్లా చెప్తుంది. ఏది భారత రాజ్యాంగం కాదు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఏమో అందరికి సమానత్వ హక్కులు చెప్తుంది. అదే మనువాదులు రాసుకున్న మనుధర్మ శాస్త్రం ఏం చెప్తుంది అంటే బ్రాహ్మణుడికి అందరు సేవ చేయాలి. మిగతా వాళ్ళందరినీ ఎందుకు పుట్టించండి బ్రహ్మ అంటే బ్రాహ్మణులకు సేవ చేయడానికి. సో ఆ విధంగా లేకుండా భిన్నంగా ఎవరు ప్రవర్తించినా వారికి ఏది అయితే చంపేస్తారు, లేకపోతే ఇంకా వాళ్ళ ఆర్థిక మూలాల మీద దెబ్బపడతారు, లేదంటే పోలీసులనే చట్టాన్ని వాడుకొని అక్రమ కేసులు పెట్టి ఈ విధంగా భయభ్రాంతులకు గురి చేస్తారు. కాబట్టి మనం ఇంకా వాడి యొక్క బంతిని ఎంత కిందికి కొడితే అంత ఇంకెక్కువ పైకి లేస్తుంది బంతి. సిమిలర్లీ మనం ఎంత ఇబ్బంది పెడితే అంత ఇంకా ఎక్కువ మనం కొట్లాడినాం అనుకో వానికి అర్థమవుతుంది ఏంది వీళ్ళని మనం ఏమి చేయలేము, కాలం మారిపోయింది అని వాళ్ళు తమలో ఉన్న చెత్తని కడిగేసుకోవాల్సిన అవసరం ఉండే విధంగా మనం కొట్లాడాలి. టెంపరీగా ఇబ్బంది అయినా సరే దట్ ఈస్ ద ఓన్లీ వే టు బ్రింగ్ పాజిటివ్ చేంజ్. బతుకుల్లో చెప్పండి మాట్లాడు. అదే మన సమానత్వం కావాలంటే మనకి టెంపరీగా ఇబ్బంది అయినా సరే మనము ఈ మన యొక్క ఇన్స్పిరేషన్ గా ఉన్న మహానుభావులు అందరు చూపిన మార్గంలో శాంతియుతంగా మనం పోరాటం చేయాలి. ఎస్ అన్న, మొదటి నుంచి కూడా అదే కోరుకుంటున్నాం. మనం మొదటి నుంచి కూడా దానికోసమే మనం స్ట్రాంగ్గా నిలబడాలని కోరుకుంటున్నాం. మనం మొదటి నుంచి కూడా మనం మాట్లాడిన అనేక సందర్భాల్లో కూడా అందరూ ఐక్యమత్యంగా ఉంటేనే సమస్య పరిష్కారం అవుతుంది. రోడ్ల మీదకి రావాలి, నిలబడాలి, శాంతియుతంగా మన రాజ్యాంగం లోబడి మనం పనిచేసుకోవాల్సిన అవసరం ఉందని కూడా మనం అదే కోరుకుంటున్నాం, అదే విధంగా చేస్తున్నాం. ఈరోజు ఉన్నటువంటి ఆ కేసు విషయంలో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? కేసు విషయంలో మనము చట్ట ప్రకారం లీగల్గా దాన్ని పిటిషన్ని క్వాష్ చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఈ అక్రమ కేసు విషయంలో దీన్ని బట్టి మీకు ఏమర్థమైపోయింది? ఏమర్థమైంది? అది అమెరికాలో ఉండని, ఆఫ్రికాలో ఉండని, ఎక్కడన్నా ఉండని వాళ్ళ ఆధిపత్య ధోరణి కొనసాగిస్తాము. వాళ్ళ అన్యాయాన్ని ప్రశ్నిస్తే తప్పుడు కేసులు పెట్టి వాళ్ళని అక్కడ అందుబాటులో ఉంటే జైల్లో పెడతాము, లేకపోతే వాళ్ళని డిఫేమ్ చేస్తాము, వాళ్ళని అన్ని రకాలుగా వాళ్ళని ఇబ్బంది పెడతాము. మేము చెప్పింది నేను అంతవరకు. ఇప్పుడు అదే తరహాలో చాలామంది కూడా ప్రవీణ్ పగడాల విషయంలో చాలామంది అసభ్యకరమైనటువంటి పాదజాలంతోనే అసభ్యకరమైనటువంటి సోషల్ మీడియా పెట్టారు. వాళ్ళ మీద కూడా ఇలాంటి కేసే కావాలి, వాళ్ళ మీద ఎందుకు కాలేదు? ఎందుకంటే వాళ్ళ భావజాలానికి అనుకూలంగా పెడుతున్నారు కదా. మనము న్యాయం ప్రశ్నిస్తున్నాం, వాళ్ళ సనాతన అధర్మానికి మద్దతు పలుకుతారు కదా. కరుణాకర్ సుగ్న కానీ, రాధా మనోహర్ దాస్ కానీ, ఇంకా అనేక మంది మూర్ఖులు, అమరా ప్రసాద్ కానీ వాళ్ళు రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించిన యొక్క మత కల్లాలు నిజంగా రెచ్చగొట్టే విధంగా భావోద్వేగాలను రేపిన చంపిన వాళ్ళ మీద కేసులు ఉన్నాయంట, ఎలాంటి అరెస్టులు ఉన్నాయంట. కానీ న్యాయం కోసం మాట్లాడితే వాళ్ళని అరెస్టులు ఉంటాయి. ఫేస్బుక్ లో పోస్టులు పెడితే కూడా అరెస్ట్ చేస్తారు, భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. పోలీసులని రౌడీలాగా వాడుకుంటున్నారు. వెరీ అన్ఫార్చునేట్ బ్రదర్. ఇది ఒక టెంపరీ ఫేజ్ నడుస్తుంది, కానీ ఇది ఎల్లకాలం నడవది. ప్రజల్ని చైతన్యం చేయాల్సిందే, వాళ్ళని అధికారం నుంచి దింపాల్సిందే. ఎస్ అన్న, ఇంకోటి ఫైనల్గా అన్న, ఇప్పుడు అజయ్ బాబు మీద కేసు అయిన తర్వాత ఆయన ప్రాణగండం ఉందని కేసు పెడితే ఇప్పటివరకు వాళ్ళు అరెస్ట్ చేయలేదు, కనీసం వాళ్ళ నోటీసులు కూడా ఇచ్చిన దాఖలాలు గుట్లేవు. ఆయన జైలు పోయిండు, జైలు జీతం గడిపిండి బయటకు వచ్చిండు. ఇలా ఉన్నటువంటి ఫేస్బుక్లో మీరు పెట్టిన దానికి అక్కడ ఉన్నటువంటి వసంత్ అనట మేము కేసు పెట్టడంతో మీకు నోటీసులు కూడా పంపించడం జరిగింది. అంటే ఈ ఎంత పెద్ద కుట్ర అనుకోవచ్చు. రేపు పొద్దున ఇంకెంతమందికి ఇలాంటి నోటీసులు పంపిస్తారు? అదే బ్రదర్, పోలీసు వ్యవస్థని దుర్వినియోగం చేస్తున్నారు. పోలీసులు నిమిత్త మాత్రలు, మనం వాళ్ళనే మనలేం. కానీ వాళ్ళ పై నుండి ఎవడైతే తప్పుడు ఆదేశాలు ఇస్తున్నారో వాళ్ళు పాటించాల్సిన దుస్థితికి తీసుకొస్తున్నారో వాళ్ళ మీద మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది.
ఫైనల్గా క్రైస్తవ సమాజానికి ఉన్నటువంటి బహుజన సామాజిక వర్గాలకి ఏ విధంగా స్టాండ్ తీసుకోవాలి, ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా రాబోయే రోజులలో ఇంకా ఇలాంటి దాడులు కానీ ఇంకా చాలామంది పాస్టర్లు కూడా ఇట్లీస్ట్లో ఉన్నటువంటి నేపథ్యం కూడా ఉన్నటువంటి నేపథ్యం ఉంది. ఇప్పటి వరకు ఉన్నటువంటి నేపథ్యం, ఇప్పుడు చూసినటువంటి చైతన్యం ఇంకా ఎంతవరకు కావాలి? ఎంతవరకు కావాలంటే ఫస్ట్ గతంలో చెప్పినట్టుగా ఫస్ట్ చేయాల్సింది సెల్ఫ్ ప్రొటెక్షన్ చేసుకోవాలి. అది ఫస్ట్ ఆయన మన పేరుంది అభినయ్ దర్శన్, ఆయన సిపిఎఫ్ అని ఒక కోర్స్ కూడా పెట్టాడు. ఐ థింక్ హీ విల్ ఏమంటారు ప్రాపర్ గా ఆత్మరక్షణ చేసుకోవడానికి కావాల్సిన ఆ టెక్నిక్స్ కానీ అవన్నీ నేర్పించే ప్రయత్నం చేస్తాడు. సో ఆ విధంగా ఏది ఆత్మరక్షణ చేసుకోవడం, సెల్ఫ్ ప్రొటెక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫస్ట్ థింగ్. దాంతో పాటు దయచేసి వీళ్ళు జేఏసీగా ఏర్పడి, గతంలో చెప్పినట్టుగానే జేఏసీ ఏర్పడి ఎవరికైనా ఇట్లా కేసులలో ఉంటే, ఎందుకంటే చాలా మందికి చట్టాల గురించి అవగాహన ఉండదు కాబట్టి అట్లాంటి వాళ్ళకి లీగల్ హెల్ప్ కూడా చేయాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ అన్న. ఏదైనా ఉంటే మాకు సమాచారం అందించండి అన్న. ఇక్కడ పోయి మేము అక్కడ మీరు వెళ్ళిన మార్గంలో, మీరు చెప్పిన మార్గంలో మీరు ఎంత దూరం ఉన్నారు, మీకోసం ఇక్కడ మొత్తం టోటల్గా యావత్ క్రైస్తవ సమాజం అంతా ఉంటుంది, బహుజన సమాజం అంతా, దళిత సామాజిక వర్గం అంతా ఉంటుంది. జేబీఎం టీవీ ఎప్పటికప్పుడు మీకు అండగా ఉంటారన్న. మీరు వెళ్ళమంటే రాజమండ్రి దగ్గరికి వెళ్ళి కూడా మేము సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. ఎవరి దగ్గరికి వెళ్ళినా అక్కడి నుంచి మీరు ఆదేశాలు ఇస్తే ఇక్కడ సిద్ధంగా ఉన్నటువంటి నేపథ్యం కూడా ఉందని మీకు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న. జేబీఎం అన్న మీకు. థ్యాంక్ యూ బ్రదర్. జై భీమ్. జై భీమ్. జై భీమ్. రాజబోడ్ అన్న అమెరికా నుంచి కూడా స్పందించడం జరిగింది ఆ కేసు విషయంలో. దయచేసి ప్రతి ఒక్కరు కూడా స్పందించండి. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇలా ఉన్నటువంటి వ్యవస్థలో ఇది ప్రశ్నించే గొంతుకలు ఇవాళ మనల్ని అణచివేసే అటువంటి కుట్ర కుతంత్రాలు చేస్తున్నాయి. ఈ కుట్రను పసిగట్టాలంటే మనందరం సంఘటితంగా ఉండాలి, మనందరం ఐక్యమత్యంగా ఉండాలి. ఒక మానవ సృష్టిలో మనుషులను లేకుండా చేసి ఇబ్బందులకు గురి చేసేటువంటి ఈ సమాజంలో మనం బతికేటువంటి పరిస్థితులు ఉండదు. కాబట్టి ఇలా ఉన్నటువంటి ఇంత టెక్నాలజీని మనం చూస్తున్నప్పటికీ కూడా ఇలాంటి టెక్నాలజీ ఉన్న క్రమంలో కూడా మన అవమానం పడితే మనకు అంతకన్నా హేళన ఉండదు. ఈ వీడియోని ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై భీమ్.